మన ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి ఉందని చెప్పేసి ఆ పార్టీ నాశనం కోసం చూసేటటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు చేసుకొచ్చింది. ఎన్టీఆర్ని గద్దెదించిన, తమిళనాడు రాజకీయాల్లో ఏలుపెట్టినా, లేకపోతే మమతా బెనర్జీని వేధించినా ఇవన్నీ అట్లాంటి కాన్సెప్టులతో నడుస్తాయి. కానీ బీజేపీ మాత్రం అట్లాంటి వ్యవహారాలు చేయట్లా. అయితే కొన్ని చోట్ల ప్రభుత్వాన్ని కూలుస్తుందని ఖచ్చితంగా అది రాజకీయపరమైనటువంటి అంశం ఉంది. కానీ రాష్ట్రపతి పాలనలను పెట్టి కూల్చట్లేదు అక్కడ. పైగా అడిగిన వాటిని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి, చట్టబద్ధంగా ఉన్నటువంటి చేసుకొస్తుంది. టీఎస్ పేరు టీజీ మార్చాలంటూ ఆ మధ్యన తీర్మానం చేశారు. వెంటనే ఆదేశాలు ఇచ్చేసింది ఇప్పుడు మోడీ సర్కార్. దానికి తోడు ఏదైతే నిజాం నవాబుల మీద పోరాటమే కదా తెలంగాణ ఉద్యమానికి కీలకం. ఉద్యమ సమయంలో అట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ తను 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ దినోత్సవం ఏది తెలంగాణ విమోచన దినం జరపల, అదేమంటే పార్టీ ఆఫీస్లో పెట్టామని కాలక్షేపం చేశాడు. అదేమంటే ముస్లింలు ఫీల్ అవుతారు. రేవంత్ రెడ్డి సేమ్. ఇక వీళ్ళైతే అది చేయరు. మొట్టమొదటి దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందా? చేయలేదు. కేంద్ర ప్రభుత్వం తరపున ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ని హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా ఖచ్చితంగా జరిపి తీరాల్సిన కార్యక్రమం. కానీ వీళ్ళు చేయరు.